ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు కూడా ఇక్కడ కేఏపాల్ పార్టీ పెట్టుకున్నాడు, షర్మిల కూడా పార్టీ పెట్టుకున్నాడు. సో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, పార్టీ పెట్టిన క్రమంలో ఆ పార్టీ ఎజెండా ఏంది, ఆ పార్టీ విధానం ఏంది, ఆ పార్టీ ప్రజల కోసం పెట్టిన పార్టీయా, ఆ పార్టీని వేరే ఎవరో వెనకాల నుండి పెట్టించిన పార్టీయా, ప్రజలన్నీ కూడా గమనిస్తారు. 2వది. 3వది, గతంలో కూడా తెలంగాణలో చాలా పార్టీలు వచ్చినాయి. ఆలి నరేంద్ర గారి నుంచి మొదలుకొని నాగం జనార్దన్ రెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, తర్వాత ఇతరత్ర చాలామంది, విజయశాంతి గారు, చాలామంది పార్టీలు పెట్టింది. కానీ ఆ పార్టీల పరిస్థితి ఏమైందో తెలంగాణలో మీ అందరికీ కూడా తెలుసు. నేను ఇంకో మాట అడుగుతుంది. ఇక్కడ పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళని కదా విమర్శించాల్సింది, తిట్టాల్సింది వాళ్ళని కదా. వాళ్ళని తిట్టకుండా మా ప్రతిపక్షాన్ని తిట్టుడేంది అంటేనే ఆ పార్టీ వైఖరి ఏందో, ఆ పార్టీ విధానం ఏందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.